guys, welcome back to our channel Ramya Slice of Life. నేను రమ్య. సో ఇవాల్టి వీడియో వచ్చేసి ఒక ఓజస్విత బ్రాండ్ హాల్ కొన్ని కుర్తీ సెట్స్ అయితే తీసుకున్నానండి. అంటే టాప్ బాటమ్ 2 పీస్ సెట్స్ లాగే వస్తాయి ఇవన్నీ కూడా. నాకైతే చాలా నచ్చాయండి. ఆఫీస్ కి కాలేజ్ కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. ఇవన్నీ ఏంటంటే నేను కివి క్రష్ అనే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. లింక్స్ అన్ని అయితే డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేసిన లింక్స్ కానీ మీరు యూజ్ చేసి పర్చేస్ చేసుకుంటే ఎక్స్ట్రా 10% ఆఫ్ వస్తుంది చెక్అవుట్ చేసే దగ్గర. సో ఒకవేళ ఏదైనా ప్రోడక్ట్ నచ్చి పర్చేస్ చేసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ చెక్ చేయండి. ఈ కుర్తీస్ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి, నాకు భలే నచ్చాయండి. మంచి కంఫర్టబుల్ అండ్ ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేశారు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద వీడియో, నా వీడియోస్ కానీ నా ఛానల్ని కానీ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. ఇది వచ్చేసి ఫస్ట్ వన్ అండి. దిస్ ఇస్ ఫ్రమ్ ద బ్రాండ్ ఓజస్విత. అన్ని కూడా ఇదే బ్రాండ్ నుంచి తీసుకున్నాను. క్వాలిటీ అయితే చాలా బాగుంటుందండి. చాలా మంచి ప్రీమియం క్వాలిటీ కాటన్ అయితే యూజ్ చేశారు. ఆఫీస్ కి కాలేజ్ కి వేసుకోవడానికి అయితే చాలా బాగుంటాయండి. ఇవేంటంటే సింపుల్ గా ఉన్నాయి, అట్ ద సేమ్ టైం కొంచెం ఇట్లా వర్క్ అది రావడం వల్ల ఏదన్నా స్పెషల్ గా లైక్ ఫెస్టివ్స్ కి బర్త్డేస్ కి అట్లా వేసుకున్నా సరే కూడా లుక్ అయితే చాలా బాగుంటుంది. సో ఫ్యాబ్రిక్ వచ్చేసి మంచి సాఫ్ట్ థిన్ కాటన్ అయితే వచ్చింది. ఇట్లాంటి ఫ్యాబ్రిక్స్ కొంచెం చబ్బీ సైడ్ ఉండే వాళ్ళు వేసుకున్నా బాగుంటుంది. లైక్ ఫ్యాబ్రిక్ ఏంటంటే ఇట్లాంటి థిన్ కాటన్స్ సెట్ అవుతాయండి బాగానే. అండ్ ఒకవేళ మీరు షార్టర్ సైడ్ ఉన్నా సరే కూడా ఇట్లాంటి వర్టికల్ లైన్స్ వచ్చాయి కాబట్టి ఇట్లాంటి వర్టికల్ ప్రింట్స్ ఆర్ వర్టికల్ లైన్స్ వచ్చే టైప్ ఆఫ్ అవుట్ఫిట్స్ వేసుకుంటే ఎలాంగేటెడ్ లుక్ అయితే క్రియేట్ అవుతుంది. ఫ్యాబ్రిక్ కూడా మంచి సాఫ్ట్ కాటన్ అయితే వచ్చింది. ఫ్యాబ్రిక్ ఏంటంటే కొంచెం టై అండ్ డై స్టైల్లో డిఫరెంట్ షేడ్స్ ఆఫ్ బ్లూలో మనకి కింద బ్యాక్గ్రౌండ్ వచ్చి దానిపైన ఇట్లాగా వర్టికల్ లైన్స్ అయితే వచ్చాయి. అండ్ నెక్ చుట్టూరా ఇట్లాగా మంచిగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఇట్లాగా వైట్ కలర్ సిల్వర్ జెరీ థ్రెడ్తో మనకి ఇట్లాగా వర్క్ అయితే వచ్చింది. వర్క్ అయితే చాలా బాగుండిందండి, చాలా క్లాసీ ఉండింది. ఇదైతే మనకి మిషన్ ఎంబ్రాయిడరీ వచ్చింది కానీ వర్క్ అయితే చాలా బాగుంది. మంచి ఫైన్ క్వాలిటీ థ్రెడ్తో అయితే చేశారు వర్క్. అండ్ మిర్రర్ కాంబినేషన్ కూడా వచ్చింది. ఇట్లా మనకి మిర్రర్ వర్క్ అయితే వచ్చింది. అండ్ మిర్రర్స్ చుట్టూ కూడా ఇలాగ బ్లూ కలర్ థ్రెడ్తో ఇలాగ డీటెయిలింగ్ అయితే వచ్చింది. సెల్ఫ్ కలర్ థ్రెడ్తోని కాంబినేషన్ చాలా బాగుండింది. అండ్ వర్క్ అయితే చాలా క్లాసీ ఉండిందండి, చాలా డీసెంట్ వర్క్ ఇది. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్లో కూడా మనకి ఇట్లాగా సింపుల్గా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చిన బార్డర్ అయితే వచ్చింది. చాలా క్లాసీ లుక్ వచ్చింది. వర్క్ అయితే నాకు చాలా నచ్చింది. సో ఇది వచ్చేసి టాప్. లైనింగ్ అయితే ఏం రాలేదు, మంచి ప్యూర్ సాఫ్ట్ కాటన్, డార్క్ కలర్ కాబట్టి నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్గా కూడా అనిపించలేదండి. బట్ రావడానికి అయితే మటుకు కొంచెం సాఫ్ట్ కాటనే. అండ్ ప్యాంట్ వచ్చేసి ఇట్లాగా ప్యూర్ కాటన్లో ప్లెయిన్ బాటమ్ అయితే వచ్చింది. బ్లూ కలర్లో మనకి ప్లెయిన్ బాటమ్ అయితే వచ్చింది. సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్, ఇట్లా సింపుల్గా స్ట్రైట్ కట్ బాటమ్. బోత్ ద సైడ్స్ ఎలాస్టిక్ వచ్చి అడ్జస్ట్ చేసుకోవడానికి డ్రా స్ట్రింగ్స్ అయితే వచ్చాయి. ఇట్లాగా సింపుల్గా స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. ఇది నేను సైజ్ మీడియం తీసుకున్నానండి. ఎంఏ స్టార్టింగ్ సైజ్ ఇందులోని. నాకు కొంచెం లూజ్ అయిందండి. దీనికి కొంచెం స్టిచెస్ వేయించుకుంటే సరిపోతుంది. నాకు మరీ ఎక్కువ లూజ్ అయితే అవ్వలేదు. ఐ మీన్ లైక్ స్మాల్ సైజ్ తీసుకుంటే ఎట్లా ఉంటుందో అలా ఉందంతే. మీడియం సైజ్ తీసుకున్నాను. డిస్క్రిప్షన్ అంటే మీరు పర్చేస్ చేసేటప్పుడు చెక్ చేయండి, మనకి సైజ్ చార్ట్ అయితే అవైలబుల్గా ఉంది. అకార్డింగ్ టు ద సైజ్ చార్ట్ మీరు తీసుకోండి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది వచ్చి మనకి కార్డ్ సెట్ లాగా వస్తుంది. కార్డ్స్ అయితే చాలా ట్రెండ్లో ఉన్నాయి ఇప్పుడు. అంటే కొంచెం నాకైతే నైట్ డ్రెస్ అట్లాంటి ఫీలింగ్ వస్తుంది. బట్ ఇది అలా కాకుండా ఫ్యాబ్రిక్ అయితే మనకి మంచి డిఫరెంట్ ఫ్యాబ్రిక్లో వచ్చి అండ్ ప్యాటర్న్ కూడా డిఫరెంట్ వచ్చింది. ఇదైతే కార్డ్ సెట్ లా కాకుండా కొంచెం నాకైతే ఐ మీన్ నైట్ డ్రెస్ లా కాకుండా కార్డ్ సెట్ లాగే అనిపించింది. లుక్ అయితే చాలా బాగుండిందండి. ఇట్లా మనకి కొంచెం షార్ట్ స్టైల్లో టాప్ అయితే వస్తుంది. ఫ్యాబ్రిక్ వచ్చేసి ఇట్లాగా సెల్ఫ్ కలర్తో ఇట్లాగా మనకి మొత్తం అంతా వీవ్ వస్తుంది మొత్తం క్లాత్ పైన అంతా. స్లీవ్స్ వచ్చేసి ఇట్లాగా బెలూన్ స్లీవ్స్ వస్తాయి మనకి. స్లీవ్స్కి అయితే లైనింగ్ రాకుండా వచ్చిందండి సింపుల్ గానీ. అండ్ టాప్కి వచ్చేసి మనకి లైనింగ్ వచ్చింది. ఇట్లాగా సాఫ్ట్ క్రేప్ లైనింగ్ అయితే వచ్చింది. అండ్ పైన అంతా కూడా ఇట్లాగా డాట్స్ అయితే వచ్చింది. అండ్ ఇది యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్ వచ్చింది. కొంచెం ఆలియా కట్ స్టైల్ లాగా అయితే వచ్చింది మనకి టాప్. ఇట్లా ఆలియా కట్ స్టైల్లో వచ్చి మొత్తం యోక్ పార్ట్ ఫ్రాక్ పార్ట్ సెపరేట్గా వచ్చింది. కింద ఫ్రాక్ పార్ట్ అంతా ఇలా చిన్న చిన్న ప్లీట్స్ వచ్చి మనకి ఇట్లాగా ఫ్రాక్ లాగా అయితే వచ్చింది. అండ్ నెక్ అయితే ఇలా వీ షేప్ నెక్ లాగా వచ్చి మనకి ఇట్లా సింపుల్గా టాప్ అయితే వచ్చిందండి. స్లీవ్స్ వచ్చేసి ఇలా ట్రాన్స్పరెంట్గా వచ్చి టాప్ వచ్చింది. ఇది లెంత్ ఏంటంటే ఆల్మోస్ట్ నాకు థై లెంత్ హాఫ్ ఆఫ్ మై థై లెంత్కి అయితే వచ్చింది. కొంచెం షార్ట్ టాప్ లాగే వచ్చింది. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి మనకి ఇట్లాగా స్ట్రైట్ కట్ ప్యాంట్ అయితే వచ్చింది. బోత్ టాప్ అండ్ బాటమ్ రెండింటికి కూడా మనకి లైనింగ్ అయితే వచ్చిందండి. ఇట్లా టాప్ అండ్ బాటమ్ రెండింటికి కూడా మనకి ఇలా లైనింగ్ అయితే వచ్చింది.
ఇట్లా సింపుల్ గా స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చిందండి. దీనికి కాంబినేషన్ అయితే చాలా బాగుంది. మంచి లైక్ కార్డ్ సెట్ ఆప్షన్స్ చూసి నైట్ డ్రెస్ లో ఉన్నాయి ఎందుకులే అని వదిలేసిన వాళ్ళకి ఇది మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. కార్డ్స్ ట్రై చేయాలనుకునే వాళ్ళకి లుక్ అయితే చాలా బాగుందండి. మంచి డిఫరెంట్ లుక్ వచ్చింది బికాస్ ఆఫ్ ద ఫ్యాబ్రిక్ అండ్ లైక్ ప్లెయిన్ గా ఉండడం వల్ల ఇది కార్డ్ సెట్ లాగా అనిపిస్తుంది లుక్ అయితేని. సో ఇట్లా బోత్ ద సైజ్ ఎలాస్టిక్ వచ్చి సింపుల్ స్ట్రైట్ కట్ ప్యాంట్ అండ్ మొత్తం అంతా కూడా ఇట్లా మనకి సేమ్ కలర్ లో అయితే వచ్చింది టాప్ అండ్ బాటమ్ బికాస్ ఇది కార్డ్ సెట్ కాబట్టి. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా మనకి 2 పీస్ సెట్ లాగా వస్తుంది. ఆఫీస్ కి కాలేజ్ కి మంచి ఎలిగెంట్ లుక్ అయితే వస్తుంది. చాలా బాగుంటుంది. మంచి స్టైలిష్ లుక్ వస్తుంది. ఇవన్నీ కూడా సింపుల్ స్ట్రైట్ కట్ టాప్స్ అయితే వచ్చాయి. ఈ ప్రింట్ నాకు చాలా నచ్చింది. మంచిగా బ్లాక్ కలర్ పైన ఇట్లాగా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది. ఇట్లాగా ఫ్లవర్స్ అండ్ స్టెమ్స్ వచ్చి ఇట్లా మంచిగా ఫుల్ గా ఫ్లోరల్ ప్రింట్ అయితే వచ్చింది దీనిపైన. అండ్ నెక్ వచ్చేసి కొంచెం ఇట్లా వీ షేప్ నెక్ లాగా వచ్చింది. ఇప్పుడు ఇట్లాంటి వీ షేప్ నెక్స్ అయితే చాలా ట్రెండ్ లో ఉన్నాయండి. ఎక్కువగా వీ షేప్ నెక్సే వస్తున్నాయి ఇప్పుడు. అండ్ షార్టర్ సైడ్ ఉండే వాళ్ళకి వీ షేప్ నెక్స్ చాలా బాగుంటాయి. మంచి ఎలాంగేటెడ్ లుక్ అయితే క్రియేట్ చేస్తుంది. అండ్ నెక్ చుట్టూరా మనకి ఇట్లాగా బార్డర్ అయితే యాడ్ చేశారు. సింపుల్ మిషన్ ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ వచ్చిన ఒక చిన్న బార్డర్ అయితే యాడ్ చేశారు. ఇట్లా మిర్రర్స్ అండ్ థ్రెడ్ వర్క్ కాంబినేషన్ లో. అండ్ ఇక్కడ జరీ థ్రెడ్, ఇట్లా జరీ థ్రెడ్ మిర్రర్స్ అండ్ థ్రెడ్ వర్క్ కాంబినేషన్ లో మనకి ఇట్లా నెక్ దగ్గర బార్డర్ వచ్చి సింపుల్ గా డీటెయిలింగ్ అయితే వచ్చింది దీనికి నెక్ దగ్గర అంతా కూడా. అండ్ ఫ్యాబ్రిక్ కూడా మంచి ప్యూర్ కాటన్ అయితే వచ్చింది. సాఫ్ట్ థిన్ కాటన్ బాగుంటుందండి. దీనికి కూడా ఫ్యాబ్రిక్ మంచి లైక్ సాఫ్ట్ కాటన్ లాగా వచ్చింది. రెగ్యులర్ యూసేజ్ కి ఆఫీస్ కి కాలేజ్ కి చాలా బాగుంటుంది. అండ్ ఒకవేళ మీరు కాటన్ ఇష్టపడే వాళ్ళు అయితే మంచి ఆప్షన్ అని చెప్పొచ్చు. మంచిగా ఉండింది ఫ్యాబ్రిక్ అయితేని. అండ్ దీనిపైన ప్రింట్ అదంతా కూడా చాలా బాగుండింది. మంచి లుక్ అయితే వచ్చింది. స్లీవ్స్ వచ్చేసి ఇట్లా 3/4 స్లీవ్స్ వచ్చి స్లీవ్స్ ఎడ్జ్ లో కూడా మనకి ఇట్లాగా బార్డర్ వచ్చింది. ఇక్కడ ఏంటంటే మనకి బాటమ్ ఏదైతే ఫ్యాబ్రిక్ లో వచ్చిందో అదే ఫ్యాబ్రిక్ తో మనకి ఇక్కడ నెక్ దగ్గర అండ్ స్లీవ్స్ కి అయితే యాడ్ చేశారు. బట్ నెక్ దగ్గర ఏంటంటే ఇలాగ సింపుల్ గా హైలైట్ చేస్తూ బార్డర్స్ చుట్టూ థ్రెడ్ వర్క్ చేసి ఇలా మిర్రర్స్ అయితే పెట్టారు. స్లీవ్స్ కి అయితే ఇంకేం వర్క్ చేయకుండా జస్ట్ బార్డర్ యాడ్ చేసి అయితే వదిలేసారండి. ఇట్లా సింపుల్ గా బార్డర్ యాడ్ చేసి ఇట్లాగా టాప్ అయితే సింపుల్ స్ట్రైట్ కట్ టాప్. దీనికి లైనింగ్ అయితే ఏం రాలేదండి. నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్ అనిపించలేదు బికాస్ బ్లాక్ కలర్ కాబట్టి బ్లాక్ కలర్ స్పెగటీ వేసుకుంటే అంత ఆడ్ గా అయితే ఏమనిపించదు. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్ డిఫరెంట్ ప్రింట్ వచ్చిన ఫ్యాబ్రిక్ తో మనకి బాటమ్ అయితే వచ్చింది. ఇదే క్లాత్ తో మనకి ఇక్కడ నెక్ దగ్గర అండ్ స్లీవ్స్ కి అయితే యాడ్ చేశారు. ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చిందండి. బోత్ సైజ్ ఎలాస్టిక్ వచ్చి అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఇక్కడ థ్రెడ్స్ అయితే వచ్చి ఇలా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. బాటమ్ కూడా ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లోనే వచ్చింది. అండ్ బాటమ్ కి మనకి పాకెట్స్ అయితే రాలేదండి. ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ఆఫీస్ కి కాలేజ్ కి రెగ్యులర్ యూసేజ్ కి చాలా బాగుంటుందండి ఇది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్ అండి. ఇది కూడా మంచి బ్లూ కలర్ లో అయితే వచ్చింది. ఇండిగో కలర్ బ్లూ. ఇది కూడా ఆఫీస్ కి కాలేజ్ కి చాలా బాగుంటుంది. అండ్ వీటి పైన ఏదైనా వైట్ కలర్ దుప్పటా పేరప్ చేసినా చాలా మంచి లుక్ వస్తుంది. ఇండిగో అండ్ వైట్ వచ్చేసి చాలా మంచి కాంబినేషన్. ఆర్ దీనిపైన పింక్ కలర్ బాటమ్ తో పేరప్ చేసినా చాలా బాగుంటుందండి. పింక్ కలర్ బాటమ్ దుప్పటా. సో కమింగ్ టు ద టాప్, ఇది కూడా మనకి సింపుల్ స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుంది. ఇట్లాగా సింపుల్ గా లాంగ్ లెంత్ లో స్ట్రైట్ కట్ టాప్ అయితే వస్తుంది. దీనికి కూడా వీ షేప్ నెక్ అయి వచ్చిందండి. ఇట్లాగా వీ షేప్ నెక్స్ అయితే చాలా ట్రెండ్ లో ఉన్నాయి ఇప్పుడు. ఆల్మోస్ట్ అన్నిటికీ కూడా ఎక్కువ వీ షేప్ నెక్సే వస్తున్నాయి మనకి. సో కమింగ్ టు ద టాప్, ఇట్లా సింపుల్ గా వీ షేప్ నెక్ వచ్చింది. అండ్ నెక్ దగ్గర ఏంటంటే వేరే ఫ్యాబ్రిక్ తో మనకి బార్డర్ ఇచ్చారు. బాటమ్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో అదే ఫ్యాబ్రిక్ తో మనకి ఇక్కడ బార్డర్ లాగా ఇచ్చారు. అండ్ ఈ ఫ్యాబ్రిక్ పైన వచ్చిన డిజైన్ ని హైలైట్ చేస్తూ ఇలాగా థ్రెడ్ ఎంబ్రాయిడరీ చేశారండి. ఇట్లా సెల్ఫ్ కలర్ తో థ్రెడ్ ఎంబ్రాయిడరీ అండ్ చుట్టూ జెరీ వర్క్ అయితే చేసి మనకి సింపుల్ గా ఇట్లా హైలైట్ చేస్తూ నెక్ దగ్గర అయితే ఇచ్చారు. మిగిలినంతా సింపుల్ గా ప్లెయిన్ గా వచ్చిందండి. ఇలా ఇండిగో కలర్ మీద ప్రింట్ అయితే వచ్చింది. చాలా బాగుందండి. మంచి సాఫ్ట్ కాటన్ ఫ్యాబ్రిక్ అయితే వచ్చింది. అండ్ ఇక్కడ ఇట్లా హైలైట్ చేయడం వల్ల సింపుల్ గా ఉంది బట్ కొంచెం డిఫరెంట్ గా క్లాసీ అయితే కనపడుతుంది. ఇట్లాగా స్పెషల్ గా హైలైట్ చేయడం వల్ల దీన్ని. అండ్ స్లీవ్స్ వచ్చేసి 3/4 స్లీవ్స్ వచ్చాయి. స్లీవ్స్ దగ్గర కూడా డిఫరెంట్ లైక్ బాటమ్ ఏదైతే ఫ్యాబ్రిక్ వచ్చిందో దాంతో బార్డర్ అయితే యాడ్ చేశారు కానీ వర్క్ చేసి హైలైట్ అయితే చేయలేదు. ఇట్లాగా సింపుల్ గా వదిలేశారంటే బార్డర్ యాడ్ చేసి. నెక్ దగ్గర మటుకు ఇట్లాగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ చేసి అడిషనల్ గా లుక్ అయితే చాలా బాగా ఎన్హాన్స్ అయిందండి. ఇట్లా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ చేసి ఎన్హాన్స్ చేయడం వల్ల. సో ఇట్లా సింపుల్ గా స్ట్రైట్ కట్ టాప్ అయితే వచ్చింది. దీనిపైన పెద్ద పెద్ద ఫ్లవర్స్ వచ్చాయి. లైక్ సెల్ఫ్ కలర్ షేడ్స్ ఆఫ్ బ్లూ తో మనకి ప్రింట్ అయితే వచ్చింది దీనికి. అండ్ బాటమ్ వచ్చేసి కొంచెం చిన్న ప్రింట్ వచ్చి అదే బ్లూ కలర్ తో సేమ్ కలర్ తో మనకి ఇట్లాగా బాటమ్ అయితే వచ్చింది. ఇట్లాగా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. ఇదైతే కొంచెం ఫ్లేర్ ఎక్కువ వచ్చిందండి కంపేర్ టు ఇందాక చూపించిన 3 వాటి కన్నా.
ఇది ఏంటంటే కొంచెం బాటమ్ ఫ్లేర్ అయితే ఎక్కువ వచ్చింది. అట్లానే ప్లాజో ప్యాంట్ కాదు, బట్ స్ట్రైట్ కట్ ప్యాంట్ కన్నా కొంచెం ఫ్లేర్ అయితే ఎక్కువే వచ్చింది దీనికి. బోత్ ద సైజ్ ఎలాస్టిక్ వచ్చి ఇక్కడ డ్రా స్ట్రింగ్స్ అయితే వచ్చాయి మనకు కావాల్సిన లెవెల్కి అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇక్కడ స్ట్రింగ్స్ అయితే వచ్చి ఇట్లా బోత్ ద సైజ్ ఎలాస్టిక్ వచ్చి సింపుల్ కాటన్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది. సెట్ కూడా చాలా బాగుండిందండి. ఓవరాల్గా వేసుకుంటే లుక్ అయితే చాలా బాగుండింది. ఆఫీస్కి కాలేజ్కి ఏదైనా క్యాజువల్గా బయటకి అది వెళ్ళేటప్పుడు వేసుకుంటే చాలా కంఫర్టబుల్ ఉంటుంది. ఫ్యాబ్రిక్ కూడా మంచి ప్యూర్ కాటన్, లైనింగ్ అయితే ఏం రాలేదు. నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్గా అనిపించలేదండి. అవ్వడానికి క్లాత్ మటుకు థిన్ సాఫ్ట్ కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ మనకి. ఇది వచ్చేసి లాస్ట్ వన్ అండి. ఇది వచ్చేసి నేను ఫస్ట్ చూపించిన బ్లూ కలర్కి ఇంకొక కలర్ ఆప్షన్ అంతే, మొత్తం అంతా సేమే వచ్చింది. ఇది కూడా మంచి థిన్ సాఫ్ట్ కాటన్ టైప్ ఆఫ్ ఫ్యాబ్రిక్ లా అయితే వచ్చింది మనకి. అండ్ ఇలా వర్టికల్ వైట్ కలర్ ప్రింట్ వచ్చింది. ఈ పింక్ కలర్ మీద బ్లూ కలర్ మీద వైట్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. నాకు పర్సనల్ ఫేవరెట్ అండి ఈ కాంబినేషన్. పింక్ అండ్ వైట్, బ్లూ అండ్ వైట్, ఎల్లో అండ్ వైట్ చాలా మంచి కాంబినేషన్స్, చాలా బాగుంటాయి. మంచి క్లాసీ లుక్ వస్తుంది. అండ్ ఇది పింక్ కలర్ కూడా చాలా బాగుంది. ఇలా టై అండ్ డై స్టైల్లో మనకి మొత్తం ఇట్లా మనకి ఇలా టై అండ్ డై స్టైల్లో డార్క్ అండ్ లైట్ అండ్ డార్క్ కలర్ పింక్ కలర్ షేడ్లో అయితే వచ్చింది మొత్తం అంతా. అండ్ వీటిపైన వైట్ కలర్ వర్టికల్ లైన్స్ వచ్చాయి. అండ్ నెక్ చుట్టూరా మనకి ఇట్లాగా మంచిగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే వచ్చింది. ఈ డీటెయిలింగ్ అయితే చాలా బాగుండిందండి. ఇట్లా మంచిగా మిర్రర్ వర్క్ అండ్ థ్రెడ్, లైక్ ఇలా జెరీ థ్రెడ్ అండ్ థ్రెడ్, మొత్తం థ్రెడ్, మిర్రర్స్ అండ్ జెరీ థ్రెడ్ కాంబినేషన్లో అయితే వర్క్ అయితే వచ్చింది. వర్క్ క్వాలిటీ అయితే నాకు చాలా నచ్చింది. స్లీవ్స్ దగ్గర కూడా ఇలా ఎక్స్ట్రాగా వర్క్ అయితే చేశారండి. స్లీవ్స్ దగ్గర కూడా మనకి ఇలా బార్డర్ చుట్టూరా మనకి ఇట్లాగా ఎంబ్రాయిడరీ డీటెయిలింగ్ అయితే చేశారు. థిన్ సాఫ్ట్ కాటన్, లైనింగ్ అయితే ఏం రాలేదు. నాకైతే పెద్దగా ట్రాన్స్పరెంట్గా అనిపించలేదండి. అండ్ దీనికి బాటమ్ వచ్చేసి ఇలా సింపుల్ ప్లెయిన్ బాటమ్ అయితే వచ్చింది. పింక్ కలర్ ఇట్లా సింపుల్ స్ట్రైట్ కట్ బాటమ్ అయితే వచ్చింది, ప్లెయిన్ బాటమ్. క్లాత్ చాలా బాగుంది. మంచి సాఫ్ట్ థిన్ కాటన్, ప్యూర్ కాటన్ ఫ్యాబ్రిక్ లా వచ్చింది. బోత్ ద సైజ్ ఎలాస్టిక్ వచ్చింది. అండ్ ఇక్కడ మనకి టై చేసుకోవడానికి థ్రెడ్ అయితే వచ్చింది. ఇట్లాంటి కొంచెం డార్క్ కలర్స్ అండ్ పింక్ కలర్స్ కాటన్వి ఏంటంటే వాష్ చేశాక డైరెక్ట్ సన్లో కాకుండా కొంచెం సెమీ షేడ్లో కానీ మీరు డ్రై చేస్తే అంత తొందర పాడవదండి. అప్ సైడ్ డౌన్ తిరిగేసి, బట్టల్ని తిరిగేసి కొంచెం సెమీ షేడ్లో డ్రై చేయండి. అప్పుడు కలర్స్ అయితే తొందర పాడవదు అండ్ కాటన్ కూడా తొందర పాడవదండి. అట్లా మనం కొంచెం కేర్ తీసుకుంటేనే. సో గైస్, చూసారు కదండి నా వీడియో. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ వీడియోలో చూపించిన ప్రొడక్ట్ లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. డిస్క్రిప్షన్లో లింక్ అని యూజ్ చేసి మీరు పర్చేస్ చేసుకుంటే ఎక్స్ట్రా 10% ఆఫ్ అయితే వస్తుంది చెక్అవుట్ చేసే దగ్గర. సో ఒకవేళ ఏదైనా ప్రొడక్ట్ నచ్చితే డిస్క్రిప్షన్లో లింక్స్ యూజ్ చేసి పర్చేస్ చేసుకోండి. ఇవన్నీ కూడా నేను కివీ క్రష్ అనే బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నేను ఎక్కువగా ఇట్లాంటి హాల్ వీడియోస్ అండ్ ఫ్యాషన్ రిలేటెడ్ కంటెంట్ పైన వీడియోస్ అయితే పోస్ట్ చేస్తుంటాను. ఇలాంటి కంటెంట్ పైన ఇంట్రెస్ట్ ఉండి నా వీడియోస్ కనుక నచ్చితే డూ కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్నాక పక్కనే ఇచ్చిన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ కూడా వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.